యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకోండి. చెడుతనాన్ని అసహించుకోవాలి. దేవుని నమ్మిన బిడ్డలు దేవుని ప్రేమించేవారు. ఏది చెడుతనము చి అనాలి, తు అనాలి. పెదవులు తప్పనియొద్దు, నాలుకలు బయటకు తీసుకుంటూ తోడొద్దు. ఇది బతుకులు కాదు. ఇటువంటి వారిని దేవుడు కాపాడు. ఏమంటాడు ఇక్కడంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడు. ఇంకా భక్తిహీనుల చేతిలో ఉండి ఆయన వారిని, వీరు భక్తిహీనుల చేతులు పడ్డారా? ఈ నలుగురు, దానియేల్, షద్రక్ పడ్డరా? అయ్యారా వీళ్ళు? పరాయి దేశంలో వీళ్ళెవరైనా ఎవడైనా చేశాడా? రాజు చేశాడా? అసూయ పరులు చేశారా? చెప్పండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుని బిడ్డలారా గమనించండి. నేను ఎప్పుడు చెప్తా, బోధ కాదని చెప్తాను. నేను ఇప్పుడు నా బతుకు బోధ కాదు, జీవితం. మొదట జీవితం. నాకు వచ్చే కష్టాలు బాధలు అన్నీ వచ్చినాయి, నాకు ఇది రాలేదని కాదు. విన్నారా? మీకు తెలుసు, అన్నీ వచ్చినాయి. ప్రమాదాలు జరిగినాయి, ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. వ్యాధి బాధల నుంచి దేవుడు తప్పించాడు. విన్నారా? శత్రుల చేతులు దేవుడు తప్పించాడు. కాబట్టి దేవుడు తప్పిస్తూ ఇన్ని సంవత్సరాలు కాపాడారు. ముగింపు ఆయన చిత్త ప్రకారంగా జరగాలి. ముగింపు మాత్రం ఆయన చిత్త ప్రకారంగానే జరగాలి, అంతే. ఆయన ఎట్లా పిలిస్తే అట్లా పిలవని. కానీ నాకేం నష్టం లేదు. ఇది బతుకు, ఇదే శాశ్వతం అనుకుని. ఓహో, దేవుని మాట వినరు. సేవకులు ఎంత బలపరిచి చేతులు జోడించిన వినరు. చెప్పంగా వినను అని ఏం చేయాలట? చెడిపోంగా చూడాలి, అంతే. దేవుడు కూడా అన్నాడు, వినరా, మిమ్మల్ని బస్ట మనసుకు అప్పగిస్తా. బస్త మనసుకు అప్పగించిన తర్వాత వాళ్ళు ఎంత మొరపెట్టినలే. ఏం జవాబు వచ్చింది సంసోనుకు, సౌలుకు? దేవుడే నిన్ను ఎడబాసినాక నన్నెందుకు అడుగుతున్నావు అన్నాడు సౌలుతో. సంసోనుకైతే దేవుడు తనని విడిచిపెట్టే సంగతే తనకు తెలియదట. అయిపోయింది. 2 గన్లల్లో మంచిగా ఎర్రగా సలాకలు కాల్చి 2 గన్లు కూడా వీకేసారు, కాల్చేసి తీసేశారు. దేని బట్టి? ఎందుకు చేశారు ఆ పని? ఇంకేం అవయవాలు చేయలేదా? తలకాయ తీయొద్దా? కాలు చేతులు నరకద్దా? కళ్ళు ఎందుకు తీసేశారు చెప్పండి? సూపే. ఈయన సూప్ అంతా ఆడలను చూసాడు. ఆ సూపు ఒక ప్రేమతో ఒక బిడ్డలాగా చూడము, ఓ తల్లిలాగా చూడము కాదు. సూపు అంత నీచమైన సూపే. విన్నారా? మొదటో దాన్ని చూశాడు, పెళ్ళి అనుకున్నాడు. 2వ దాన్ని చూశాడు, ఆడికి పోయాడు కదా వేష దగ్గరికి. 3వ దాని దగ్గరికి వేష దగ్గరికి పోయిండు, అటే పీకిండిగా. ఆడ కథమైపోయాడు. దేలీల దగ్గర పోయిండు. ఇదేనా వరపుత్రుడు? వరపుత్రుడు, దేవుని ప్రజలు రక్షించడానికి వరపుత్రుడు దేవుడు. ఆయనకిచ్చిన జన్మ ఇటువంటి బతుకులు వాళ్ళు కొనేలా. దయచేసి వాళ్ళు బాగుపడలేరు, నాశనం చేసుకుంటారు, నాశనం అయిపోతారు. చేతులు జోడిస్తున్నా చాలా జాగ్రత్త. ఎందుకు? దానియేలు బహుప్రియుడని మెచ్చుకొని 3 సార్లు మాట్లాడి జవాబిచ్చి ఎందుకు చేశాడంటే అపవిత్రతను ఎప్పుడు సహకరించి పవిత్రత, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తాడు. ప్రార్థన చేస్తాడు, బైబిల్ దేవుని గ్రంథం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు కదా. తన వాళ్ళని కూడా అందరినీ ప్రేమించి ప్రార్థన చేస్తాడు. ఇది ప్రాముఖ్యమైన అంశం. పరిశుద్ధాత్ముడు ఆలోచన చేయండి. తప్పింపబడాలంటే మీరందరూ కూడా తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడు. భక్తిహీనుల చేతిలోంచి మనలను తప్పించాడు. ఇప్పుడు భక్తిహీనుల చేతిలో నుంచి తప్పించాడు, వాళ్ళ ప్రాణాలను కాపాడాడు. భక్తిహీనులు ఏం చేయలేదు ఈ నలుగురిని. అసూయపరుల 6వ అధ్యాయం ప్రకారంగా వీళ్ళ ప్రాణాలు సింహాలు ఏం చేయలేదు, అగ్ని కూడా వీళ్ళను కాల్చలే. అర్థమైంది కదా మీకు? 97వ కీర్తన 10వ వచనం కరెక్ట్గా వీళ్ళ పట్ల నెరవేరింది, మన పట్ల కూడా నెరవేరుతుంది. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పాట పాడతారా? దమ్బట్టినరా? ఎత్తాలి. మీరన్నా రండి పిల్లలు, మీరన్నా రండి. పట్టటానికి కానుక పడటానికి ఎవరు వస్తలేరు.